So the chapter name is Electricity and Circuits. So before going to discuss the chapter, we have to understand about what is electricity. ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఎనర్జీ. అదేం చేస్తుంది, ఏదైనా సరే వస్తువులు పనిచేసే విధంగా చేస్తుంది. సో ఎలక్ట్రిసిటీ అనేది ఎనర్జీ దట్ మేక్స్ థింగ్స్ వర్క్. సో ఇది వస్తువులను పనిచేసే విధంగా ఈ ఎనర్జీ అనేది చేస్తుందన్నమాట. సో అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ వల్ల లైట్స్ అనేవి గ్లో అవుతాయి, ఫ్యాన్స్ అనేవి రొటేట్ అవుతాయి, మొబైల్స్ అనేవి ఛార్జ్ అవుతాయి, టీవీస్ అనేవి పనిచేస్తాయి. సో ఇక్కడ ఇట్స్ ఆల్ అరౌండ్ అస్ ఇన్సైడ్ వైర్స్ అట్ హోమ్ అండ్ ఈవెన్ టైనీ సిగ్నల్స్ ఇన్ అవర్ బాడీ. సో ఈ 2 లైన్స్ యొక్క మీనింగ్ నేను కింద రాసిన ఈ యొక్క 2 పాయింట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ అవర్ హౌసెస్ ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ త్రూ వైర్స్. హౌసెస్లో ఉన్న వైర్స్ అనేవి వాల్స్ యొక్క లోపల ఫిట్ చేయబడి ఉంటాయి. సో అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో అలా పాస్ అవ్వడం వల్ల లైట్స్ అనేవి వర్క్ చేస్తాయి, ఫ్యాన్స్ అనేవి రొటేట్ అవుతాయి, టీవీ వర్క్ చేస్తుంది, ఫ్రిడ్జ్ కూడా వర్క్ చేస్తుంది. సో ఇలా ఇంట్లో ఉన్న అన్ని మెషిన్స్, సో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వర్క్ చేయడం జరుగుతుంది. సో దేనివల్ల? ఎలక్ట్రిసిటీ వల్ల. సో ఇక్కడ టైనీ సిగ్నల్స్ ఇన్ అవర్ బాడీ అని చెప్పారు. సో దీని అర్థం ఏంటంటే, టైనీ సిగ్నల్స్ ఇన్ అవర్ బాడీ, అవర్ బ్రెయిన్ అండ్ నర్వ్స్ ఆల్సో యూజ్ టైనీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టు సెండ్ మెసేజెస్. మన బాడీలో ఏదైనా సరే మూమెంట్ జరగాలి అంటే అది ఫస్ట్ మన బ్రెయిన్కి అనేది రీచ్ అవ్వాలి. ఓకేనా? సో ఇలా బ్రెయిన్కి రీచ్ అవ్వటానికి ఏమి హెల్ప్ చేస్తాయంటే నర్వ్స్ హెల్ప్ చేస్తాయి. సో మన బాడీలో చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. అవి దేని ద్వారా ఫ్లో అవుతాయంటే నర్వ్స్ ద్వారా ఫ్లో అవుతాయి. ఎక్కడికి? బ్రెయిన్ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హాట్గా ఉన్న వేడిగా ఉన్న వస్తువులను టచ్ చేయగానే, సో అప్పుడు వెంటనే ఈ నర్వ్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా బ్రెయిన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఏం మెసేజ్ అది? నువ్వు త్వరగా అక్కడి నుంచి నువ్వు దేనైతే టచ్ చేసావో అక్కడి నుంచి నీ చెయ్యి అనేది పక్కకు తీసేయి. ఎందుకంటే అది హాట్గా ఉంది, సో దాని టెంపరేచర్ హైగా ఉంది కాబట్టి నీ చెయ్యి అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి తీసేయమని మన బాడీలో ఉన్న నర్వ్స్ అనేది త్రూ చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మన బ్రెయిన్కి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల మనం అక్కడ నుంచి ఇమీడియట్గా హ్యాండ్ అనేది రిమూవ్ చేస్తాం. సో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్ అరౌండ్ అస్. సో దీని ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు? ఎలక్ట్రిసిటీ అనేది మన చుట్టూ ఉందన్నమాట. మీన్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ మెషిన్స్ అండ్ వైర్స్ బట్ ఆల్సో ఇన్ లివింగ్ థింగ్స్ లైక్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్. దీని మీనింగ్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ అనేది కేవలం మెషిన్స్లో మాత్రమే, వైర్స్లో మాత్రమే ఫ్లో అవ్వదు, లివింగ్ థింగ్స్లో కూడా ఉంటుంది లైక్ హ్యూమన్స్లో అండ్ అనిమల్స్లో. సో ఈ నర్వ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మన బ్రెయిన్లో ఉంటాయి, అదేవిధంగా మన బాడీలో కూడా ఉంటాయి. సో ఈ నర్వ్స్ ద్వారా మనకి ఏదైనా సరే మెసేజ్ అనేది మన బ్రెయిన్కి రీచ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక వైర్లో ఏ విధంగా ఫ్లో అవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ద్వారా. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి 2 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటి వచ్చి నెగిటివ్ ఛార్జ్. సో ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ని మనము ప్రోటాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రాన్ అంటాం. మళ్ళీ ఇక్కడ మనము వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ 2 థింగ్స్. ఒకటి వచ్చేసి లైక్ ఛార్జెస్, ఇంకొకటి అన్లైక్ ఛార్జెస్. సో లైక్ ఛార్జెస్ అంటే ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకొక పాజిటివ్ ఛార్జ్ దగ్గరకు వస్తాయో అప్పుడు రిపల్షన్ జరుగుతుంది. అంటే ఒకదానికొకటి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అవే వాటంతట అవి రిపల్షన్ జరిగి దూరం వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఒక నెగిటివ్ ఛార్జ్ ఇంకొక నెగిటివ్ ఛార్జ్ కూడా సేమ్ ఇలానే దగ్గరకు వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. సో అన్లైక్ ఛార్జెస్ అంటే ఏంటంటే, ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ దగ్గరగా వచ్చినప్పుడు అవి అట్రాక్ట్ అవుతాయి. ఎలాగైతే మ్యాగ్నెట్ని మనము దగ్గరికి తీసుకెళ్తే మెటల్కి, అప్పుడు ఆ మ్యాగ్నెట్ అనేది ఆ మెటల్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అనేవి దగ్గరకు వస్తే అప్పుడు అది అనేది అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. నౌ వీఆర్ గోయింగ్ టు learn about static electricity.
ఒక ప్లాస్టిక్ కోమ్ తీసుకొని ఎప్పుడైతే మనము డ్రై హెయిర్ ఉన్నప్పుడు మన హెడ్ మీద రబ్ చేస్తే చిన్న చిన్న పేపర్స్ యొక్క బిట్స్ దగ్గరికి మనము ఆ కోమ్ని తీసుకెళ్తే అవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ? ఎందుకంటే రీజన్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. రబ్బింగ్ క్రియేట్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఇలా జరుగుతుందని. మనము ప్లాస్టిక్ కోమ్ని రబ్ చేసినప్పుడు అప్పుడు చిన్న చిన్న ఎలక్ట్రాన్స్ అంటే చార్జెస్ అనేవి మన హెడ్లో నుంచి కోమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ చార్జెస్ కూడా ఏంటివి? పాజిటివ్ చార్జెసా నెగిటివ్ చార్జెసా? నెగిటివ్ చార్జెస్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ చార్జ్ అనమాట. కూమ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అంటే కూమ్ అనేది చార్జెస్ని, నెగిటివ్ చార్జెస్ని గెయిన్ చేస్తుంది, బికమ్స్ నెగిటివ్లీ చార్జ్డ్. సో ఇలా నెగిటివ్ చార్జెస్ని గెయిన్ చేసుకున్న తర్వాత కూమ్ అనేది నెగిటివ్లీ చార్జ్ అయిన ఒక థింగ్ అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే కూమ్ని మనము పేపర్స్ యొక్క చిన్న చిన్న ముక్కల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పేపర్స్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్లో పాజిటివ్ చార్జ్ ఉంటాయి, ఇంకొక సైడ్లో నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. సో ఆ పేపర్స్కి మనము నెగిటివ్లీ చార్జ్ అయిన కూమ్ని ఆ పేపర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల ఆ నెగిటివ్ సైడ్ ఉన్న పేపర్స్ అనేవి ఇలా జంప్ చేసి కూమ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతాయి, అంటే కూమ్ దగ్గరికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతాయి. సో దీన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ సెల్. సెల్ అనేది స్మాల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఒక సెల్లో అంటే మనం రిమోట్లో వేస్తాం కదా, ఆ సెల్లులో లోపల అనేది కెమికల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఆ కెమికల్స్ అనేవి ఎప్పుడైతే మనము రిమోట్లో పెట్టినప్పుడు ఆ కెమికల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి లోపలున్న చార్జెస్ని పుష్ చేయడం జరుగుతున్నాయి. సో సెల్కి అనేది, ఎలక్ట్రిక్ సెల్కి ఒక ఎండ్కి క్యాప్ ఉంటుంది కదా, చిన్నగా పైకి వచ్చి ఉంటుంది, దాన్ని మనం పాజిటివ్ ఎండ్ అంటాం, లేదంటే పాజిటివ్ టెర్మినల్ అంటాం. ఇంకొక సైడ్కి ఫ్లాట్ ఎండ్ ఉంటుంది, దాన్ని మనం నెగిటివ్ సైడ్ అని చెప్తాం, లేదంటే నెగిటివ్ టెర్మినల్ అంటాం. వెన్ యూ కనెక్ట్ ఏ సెల్ టు ఏ డివైస్, మనం ఎప్పుడైతే సెల్ని డివైస్కి కనెక్ట్ చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్లో వేసినా, రిమోట్లో వేసినా, ద కెమికల్స్ గివ్ ఎనర్జీ టు ద చార్జెస్. సో అప్పుడు చార్జెస్కి లోపల అంటే ఆ సెల్లులో ఉన్న కెమికల్స్ అనేవి చార్జెస్కి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. అలా ఎనర్జీని ప్రొవైడ్ చేయడం వల్ల రిమోట్ అనేది కూడా, రిమోట్ అయినా టార్చ్ లైట్ అయినా పని చేయడం జరుగుతుంది. మెనీ సెల్స్ టుగెదర్ మేక్ ఏ బ్యాటరీ. ఒక సెల్ని మనం సెల్ అంటాం, చాలా సెల్స్ని అన్నిటిని మనం కనెక్ట్ చేస్తే అప్పుడు అది బ్యాటరీ అవుతుంది. సో కెమికల్ ఎనర్జీ, సో ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తుంది. కెమికల్ ఓకే. సో బ్యాటరీ, ఎలక్ట్రిక్ సెల్ అంటే బ్యాటరీ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ మన 4th వన్, వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ అనేది ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి మనము ఇచ్చే ఒక పాత్, అంటే ఒక దారి. సో ఆ దారి మనం ఎలా ఇస్తాము? త్రూ వైర్స్ ద్వారా ఇస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటాం, ఒక సెల్కి 2 వైర్స్ అనేది మనం కనెక్ట్ చేస్తాం, ఒకటి పాజిటివ్ ఎండ్కి, ఇంకొకటి నెగిటివ్ ఎండ్కి. తర్వాత ఒక బల్బ్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ అది అనేది క్లోజ్డ్ సర్క్యూట్, అంటే ఇక్కడ బ్యాటరీస్కి మధ్య వైర్స్కి, ఇక్కడ బ్యాటరీస్కి వైర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అదేవిధంగా వైర్స్ అనేవి బల్బ్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇంకొక చిన్న లైట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనము అలా కనెక్ట్ చేయడం వల్ల అది క్లోజ్డ్ సర్క్యూట్గా మారిపోయింది. సో అందుకని అక్కడ బల్బ్ అనేది ఏమవుతుంది, లైట్ అనేది ఏమవుతుంది, గ్లో అవుతుంది. ఇఫ్ ద పాత్ ఈస్ బ్రోకెన్, ఏ వైర్ లూజ్ ఆర్ స్విచ్ ఆఫ్, ఇట్స్ అన్ ఓపెన్ సర్క్యూట్. సో ఇందాక క్లోజ్డ్ సర్క్యూట్ అంటే చెప్పుకున్నాం, ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లోనే ఒక సెల్కి మనము 2 వైర్స్ కనెక్ట్ చేసినప్పుడు, ఆ 2 వైర్స్కి ఒక లైట్ అనేది కనెక్ట్ చేసినప్పుడు, ఆ వైర్స్లో ఏదో ఒక వైర్ మధ్యలో కట్ అయినా, లేదంటే మధ్యలో ఏదైనా స్విచ్ పెట్టినా దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం. సో ఓపెన్ సర్క్యూట్ని ఆ విధంగా చెప్పుకుంటాం. సో ఎందుకంటే మనం స్విచ్ ఆఫ్ చేసినా ఆ సర్క్యూట్ అనేది కంప్లీట్గా ఉండదు, అంటే అందులోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు. వైర్ కట్ అయినా అందులోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు. సో అందుకని దాన్ని మనం ఏం చెప్తామంటే ఓపెన్ సర్క్యూట్ అని చెప్తాం. ఓకే. కాంపోనెంట్స్ అండ్ సింబల్స్. సో ఈ కాంపోనెంట్స్ అంటే ఏంటివి? సెల్, బ్యాటరీ, కీ ఆర్ స్విచ్, రెసిస్టర్, ఫ్యూజ్, బల్బ్. సో ఇక్కడ కాంపోనెంట్స్ అంటే ఏంటివంటే పార్ట్స్ అని చెప్పచ్చు. ఒక సర్క్యూట్లో ఉండాల్సిన కొన్ని పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అని చెప్పచ్చు అనమాట. సో ఒక సర్క్యూట్లో మనకి సెల్ అనేది అవసరం అవుతుంది. సో సెల్ ఈజ్ ఏ కాంపోనెంట్. బ్యాటరీ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సో బ్యాటరీ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్.
కీ ఆర్ స్విచ్, కీ అన్న స్విచ్ అన్న రెండు ఒకటే. సో కీ అండ్ స్విచ్చెస్ కూడా మనము యూస్ చేస్తాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్లో ఉన్న సర్క్యూట్స్ అన్నిటికీ స్విచ్చెస్ అనేవి ఉంటాయి. సో అన్ని ఓపెన్ సర్క్యూట్సే మన హౌసెస్లో ఉన్న సర్క్యూట్స్ అనేవి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ సర్క్యూట్. రెసిస్టర్ అనేది కూడా కాంపోనెంట్. ఈ రెసిస్టర్ గురించి మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు దీని గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు. సో ఇప్పుడే దాని గురించి అంత డీప్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఫ్యూజ్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్, బల్బ్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్. సో వీటి యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి? సెల్ యొక్క సింబల్ని మనం ఈ విధంగా చెప్పుకుంటాం, ఈ విధంగా రాసుకుంటాం. సో బ్యాటరీ నేను ఇంతకుముందే చెప్పాను, కలెక్షన్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఫామ్ ఏ బ్యాటరీ అని చెప్పి. సో ఈ ఒక సెల్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది. బ్యాటరీ అనేది ఏంటి? చాలా సెల్స్ అనేవి టుగెదర్గా మనం కనెక్షన్ ఇస్తే అది బ్యాటరీగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఒక సెల్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది, బ్యాటరీ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. కీ ఆర్ స్విచ్, సో కీ ఆర్ స్విచ్ సింబల్ అనేది ఈ విధంగా మనం రాసుకుంటాం, ఈ విధంగా డ్రా చేసుకుంటాం ఒక సర్క్యూట్లో. రెసిస్టర్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా మనము డ్రా చేసుకుంటాం సర్క్యూట్లో. ఫ్యూజ్ యొక్క సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బల్బ్ అనే కాంపోనెంట్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఒక్క సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే, లైక్ ఎలక్ట్రాన్స్ అంటే చార్జెస్ అనమాట. సో ఒక్క సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే వైర్లో ఫ్లో అవుతాయో దాన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అంటే కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేది దేని ద్వారా ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ద్వారా ఫ్లో అవుతుంది. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్లో చాలా ఎలక్ట్రాన్స్ ఒక వైర్లో ఫ్లో అయితే అదనేది బిగ్ కరెంట్. అంటే ఆ కరెంట్ యొక్క వాల్యూ చాలా హైగా ఉంటుంది, ఆ కరెంట్ యొక్క ఇచ్చే పవర్ కూడా చాలా హైగా ఉంటుంది. సో ఒక సెకండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని మాత్రమే ఫ్లో అయితే వైర్లో ఆ కరెంట్ అనేది లో కరెంట్, అంటే ఆ కరెంట్ యొక్క వాల్యూ తక్కువగా ఉంటుంది. కరెంట్కి యూనిట్స్ ఏంటివి? యాంపియర్స్ యొక్క సింబల్ని మనం ఏగా డినోట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. థింక్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ పైప్. వాటర్ అనేది పైప్లో ఫ్లో అవుతూ ఉంది. సో మీరు వాటర్ పైప్లో ఫ్లో అవ్వాలి అంటే దానికి ఒక మోటారో లేదా వాటర్ పంప్ అనేది కనెక్ట్ చేసి ఉండాలి. సో ఆ పైప్కి, ఆ వాటర్ పంప్కి లేదా మోటార్కి కనెక్ట్ చేసి ఉండాలి. అలా కనెక్ట్ చేయడం వల్ల పంప్ లేదా వాటర్ మోటార్ అనేది ఏం చేస్తుందంటే వాటర్ని పుష్ చేస్తుంది ఆ పైప్లోకి. అదేవిధంగా మనం ఇక్కడ వాటర్ పంప్ని లేదా వాటర్ మోటార్ని మనం బ్యాటరీస్గా అనుకోవాలి. సో ఈ బ్యాటరీస్ అనేవి కూడా వైర్లో ఉన్న ఆ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయంటే పుష్ చేస్తాయి. సో ఇలా పుష్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వైర్స్లో అనేది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, విచ్ వే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్? ఎలక్ట్రాన్స్ యాక్చువల్లీ మూవ్ ఫ్రమ్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ఎ బ్యాటరీ టు ద పాజిటివ్ సైడ్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది? సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది యాక్చువల్గా ఒక వైర్లో నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు, అంటే ఒక వైర్లో ట్రావెల్ అవ్వాలంటే ఫస్ట్ దానికి బ్యాటరీ అనేది కనెక్ట్ అవ్వాలి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది బ్యాటరీలో నుంచి వచ్చేటప్పుడు నెగిటివ్ సైడ్ నుంచి వస్తుంది. సో వచ్చి మళ్ళీ పాజిటివ్ సైడ్ వరకు, సో నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి వస్తుంది అనమాట. బట్ కన్వెన్షనల్ కరెంట్లో మాత్రం సో సైంటిస్టులు ఒక రూల్ని కనిపెట్టినారు. ఆ రూల్ పేరు ఏంటంటే కన్వెన్షనల్ కరెంట్లో మాత్రము చార్జెస్ వచ్చేసి ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ సైడ్ వెళ్తాయని ఒక సైంటిస్ట్ చెప్పిన ఒక రూల్ అనమాట ఇది. సో ఈ యొక్క కన్వెన్షనల్ కరెంట్ గురించి ఇప్పుడే మీకు 6th క్లాస్లో అవసరం లేదు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే కొద్దీ దీని గురించి మీరు డీప్గా నేర్చుకుంటారు. నెక్స్ట్ 6th వన్, ఏ సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్ లూప్. ఒక బ్యాటరీలో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి అంటే ఆ యొక్క సర్క్యూట్ అనేది క్లోజ్డ్ లూప్లో ఉండాలి. క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి? ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, అంటే వైర్స్ మధ్య ఎక్కడ డిస్కనెక్షన్ ఉండకూడదు, కనెక్ట్ అయి ఉండాలి. సో ఇలా క్లోజ్డ్ లూప్ అంటే ఎక్కడ వైర్స్ అనేది కట్ అయి ఉండకూడదు, మొత్తం కనెక్షన్ పర్ఫెక్ట్లో ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని మనం ఆ సర్క్యూట్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం, లేదంటే క్లోజ్డ్ లూప్ అంటాం. సో అందుకనే మనకి ఇక్కడ ఇచ్చాడు బ్రాకెట్లో నో గ్యాప్స్ అని చెప్పి, అంటే ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు. సో ఇలా ఉంటే సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి, అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గ్యాప్, ఒక సర్క్యూట్కి మధ్యలో స్విచ్ ఉన్నా లేదంటే ఒక వైర్ కట్ అయినా అప్పుడు ఆ బ్యాటరీలో నుంచి వస్తున్న కరెంట్ స్టాప్ అవుతుంది.
ఎందుకు స్టాప్ అవుతుందంటే అక్కడ సర్క్యూట్కి గ్యాప్ ఉంది. గ్యాప్ ఏ రూపంలో ఉంది? స్విచ్ రూపంలో, లేదంటే వైర్ కట్ అయిన రూపంలో ఉంది. సో ఇలా వైర్ కట్ అయిన స్విచ్ ఉన్న దాన్ని మనము ఓపెన్ సర్క్యూట్ అంటాం. సో అప్పుడు స్విచ్ ఒకవేళ ఆఫ్లో ఉందనుకోండి, మనం కరెంట్ని పాస్ చేసినా స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి అక్కడ కరెంట్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి బల్బ్ వరకు చేరుకోదు. అదేవిధంగా వైర్ కట్ అయినా కూడా బల్బ్ వరకు, బ్యాటరీల నుంచి వస్తున్న కరెంట్ అనేది బల్బ్ వరకు చేరుకోదన్నమాట. సో 2 కామన్ వేస్ టు కనెక్ట్ థింగ్స్. సో సర్క్యూట్లో 2 కామన్ వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్ అనేది ఒక సింగిల్ పాత్, అంటే సింగిల్ రోడ్ లాగా ఉంది. కరెంట్ హ్యాస్ ఓన్లీ వన్ రోడ్, అంటే కరెంట్ ఫ్లో అవ్వడానికి ఒక సింగిల్ రోడ్ లాగా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం సిరీస్ కనెక్షన్ అంటాం. ఒకటే బ్యాటరీ ఉండి ఒకటే పాత్లో, అంటే ఒకటే పాత్ యొక్క సర్క్యూట్లో బల్బ్స్ 2 ఉంటే అప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న కరెంటు సింగిల్ రోడ్లో నుంచి ట్రావెల్ అవుతుంది, అవునా కదా? సో ఇలా సింగిల్ పాత్లో నుంచి ట్రావెల్ అయిన కరెంట్ని మనము సిరీస్ సర్క్యూట్ అంటాం. ప్యారలల్ సర్క్యూట్. సో ప్యారలల్ సర్క్యూట్ అంటే మెనీ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో సింగిల్ పాత్ అయితే ఉండదు. సో ఇక్కడ ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు బల్బ్స్ అనేవి స్ట్రైట్గా సింగిల్ రోడ్లో ఉన్నాయి, అంటే సింగిల్ పాత్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బ్రాంచెస్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి కింద ఉంది బల్బు, ఇంకొకటి పైన ఉంది బల్బు. సో బ్యాటరీ మాత్రం ఒకటే ఉంది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఎలక్ట్రిక్ కరెంట్ అనేది, సో చార్జెస్, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది నెగిటివ్ సైడ్ నుంచి మూవ్ అవుతుంది. సో నెగిటివ్ సైడ్ నుంచి మూవ్ అయిన ఈ యొక్క కరెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ పాయింట్ దగ్గర అంటే ఈ పాయింట్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్వర్డ్స్ ఉంది, ఒకటి వచ్చేసి డౌన్వర్డ్స్ ఉంది. సో ఈ టూ వేస్లో ఎలక్ట్రిసిటీ అనేది డివైడ్ అయ్యి పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా బ్రాంచెస్ ఉంటే సర్క్యూట్లో దాన్ని మనము ప్యారలల్ సర్క్యూట్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్విచ్. సో ఎలక్ట్రిక్ స్విచ్ అంటే ఏంటి? సింపుల్గా అండ్ ఎలక్ట్రిక్ స్విచ్ ఈజ్ లైక్ ఏ గేట్ ఫర్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిక్ స్విచ్ అంటే ఏంటి? మన హౌసెస్లో కూడా స్విచ్చెస్ అనేవి ఉంటాయి. సో ఇది అనేది ఎలక్ట్రిసిటీకి, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఒక గేట్ లాంటిది. ఎప్పుడైతే స్విచ్ అనేది ఆన్లో ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా పాస్ అవుతుంది థింగ్స్ వరకు. థింగ్స్ అంటే ఏంటి? లైక్ బల్బ్ ఆర్ ఫ్యాన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఎప్పుడైతే స్విచ్ ఆఫ్లో ఉంటుందో అప్పుడు అనేది ఎలక్ట్రిసిటీ అనేది బ్లాక్ అవుతుంది. ఎక్కడ? స్విచ్ దగ్గర బ్లాక్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీ నుంచి వచ్చినా కూడా స్విచ్ దగ్గర కనెక్షన్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూజ్ అనేది ఒక సేఫ్టీ పార్ట్. వై వీ యూజ్ ఎ ఫ్యూజ్? ఇఫ్ టూ మచ్ కరెంట్ ఫ్లోస్ ఓవర్లోడ్. ఎప్పుడైనా ఓవర్లోడ్గా కరెంట్ అనేది వస్తే అప్పుడు ఆ ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోయి ఆ సర్క్యూట్ని, ఇప్పుడు ఓవర్లోడ్గా కరెంట్ వచ్చినప్పుడు ఆ కరెంట్ అనేది వైర్స్ అనేవి చాలా హాట్ అవుతాయి, అంటే చాలా హీట్ అవుతాయి. అప్పుడు ఫైర్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అలా హీట్ వచ్చినప్పుడు ఫ్యూజ్ పెట్టడంలో ఫ్యూజ్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఫ్యూజ్ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ కరెంట్ ఫ్లో అవ్వడం అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇలా స్టాప్ అవ్వడం వల్ల మనకు ఆ యొక్క ఓవర్లోడింగ్ వచ్చిన కరెంట్ వల్ల మెషిన్స్ ఏవైనా కూడా డ్యామేజ్ అవ్వకుండా సేఫ్గా ఉండడం జరుగుతుంది. సో అందుకని ఈ ఫ్యూజ్ అనేది మనం సేఫ్టీ పార్ట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ వైర్ అని చెప్పి చెప్తాము. ఓకే.